భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక ప్రతి శనివారం కూడా 10 మీ అందరితో మాట్లాడడానికి అమ్మ లైవ్ లో సిద్ధంగా ఉంటారు. కాల్స్ చేయాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు మేము పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటున్నాము, ఈ లైవ్ లో మాకు కాసేపు సమయం సరిపోదు, మా పిల్లల గురించి మాట్లాడాలి, పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి, అలాగే కొంతమంది వివాహాలు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, అలాగే సంతాన విషయంలో కొంతమంది నేరుగా మాట్లాడలేరు, అలాంటి వాళ్ళు పర్సనల్ గా కలవాలి అని అనుకుంటారు. మరి అమ్మతో మీరు మాట్లాడాలి, పర్సనల్ గా కలవాలి అని అనుకునే వాళ్ళు అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఆ నంబర్స్ ఏవైతే నోట్ చేసుకున్నారో అవి ముందుగానే ప్రేయర్ గా మీరు కాల్స్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే అమ్మ ఎప్పుడు రావాలో అప్పుడు చెప్తారు, అప్పుడు మీరు అమ్మని నేరుగా కలవచ్చు. ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఏమీ బాధపడిన అవసరం లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక అమ్మ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22 ఆదివారం తిరుపతిలో ఉంటారు. మరి తిరుపతి వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అమ్మతో మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలి, అలాగే కాంబో ప్యాక్స్, అలాగే వరాహి కిట్స్ కావాలి అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా అమ్మతో మీరు పర్సనల్ గా మాట్లాడవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని. తిరుపతి పర్యటనలో ఉంటారు కాబట్టి 22వ తారీఖున మరి అక్కడ కూడా మీరు కలవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అన్నిటికంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ధనం. అయితే ధనాభివృద్ధికి, ధన ప్రాప్తికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి? సాధారణంగా ఎక్కువగా కూడా నేను ఈ కార్యక్రమంలో చెప్పేది ఆర్థికంగా, అంటే ఎక్కువ మంది కూడా చితికిపోయి ఉన్న వాళ్ళే వస్తూ ఉంటారు. అంటే ప్రధానంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేది ఎవరు అని అంటే, ఒకప్పుడు చాలా బాగా ఉన్నాము కానీ ఈ రోజు మా పరిస్థితి బాలేదమ్మా, చాలా దుర్భరంగా ఉంది, దౌర్భాగ్యమైన జీవితం గడుపుతున్నాం మేము అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అలా వచ్చేవాళ్ళు అంటే అంత బాధ అనేటువంటిది వాడు మాట్లాడుతూ ఉంటేనే చాలా చాలా మనసు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా సరే ధనము అనేటువంటిది అంటే ఎటు తిరిగి ఎంత మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ చివరికి వచ్చి ఆగేది ఆ డబ్బు దగ్గరే. ఆ డబ్బు అనేటువంటిది కొంతమంది ఏమో ఉన్ననాడు అది కోల్పోవటము అని అంటారు, ఉండి ఎవరైనా అడిగితే ఇవ్వటమో, లేదు అని అంటే మరొకరి దగ్గర అప్పు తీసుకొచ్చి కూడా ఇప్పిస్తూ ఉంటారు, అతి మంచితనం అలా ఇస్తూ ఉంటారు. సరే ఎనీహో ఏది ఏమైనా సరే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు. సో అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అని చెప్పేసి మరి ఇంట్లో ఎక్కువ పూజలు పునస్కారాలు చేస్తుంటారు, వాస్తవంగా మనస్ఫూర్తిగా చేస్తుంటారు. ఎవరు ఏ పరిహారాలు చెప్తే ఆ పరిహారాలు అనేవి కూడా చక్కగా విశ్వాసంగా ఆచరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు నేను తెలియచేసేది, మొట్టమొదటిగా చెప్పేది అంటే సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నాను. శ్రీచక్రం అన్న దైవిక వస్తువు ఎప్పుడు తెలియచేస్తుంటా. మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని బీరువాలో పెట్టండి అమ్మా కలిసి వస్తుంది అని. సో అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇప్పుడు తెలియచేసేటువంటిది మరి ఆర్థికంగా కలిసి రావాలి అని అంటే ఫస్ట్ దృష్టి దోషం అనేది తొలగిపోవాలి. నరదృష్టి, నరఘోష, ఏడుపు వీటి వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. ఆ దృష్టి దోషం అనేది తొలగిపోయింది అంటే అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తుంది. ఎప్పుడు కూడా ముందు పాజిటివ్ ఎనర్జీ ఇల్లు తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. హారతి కర్పూరం అనేది మనం వెలిగించినప్పుడు అందులో కొన్ని లవంగాలు కూడా వేయండి నాన్న, వేసి అది హారతి వెలిగించి ఇల్లు మొత్తం కూడా మనం చూపిస్తే దానివల్ల నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం వలన లక్ష్మీ అమ్మవారి గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మరొకటి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అంటే మల్లె పువ్వులతోటి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, అర్చించడం చాలా చాలా మంచిది. సాధారణంగా మనం లక్ష్మీ అమ్మవారు అనేసరికి శుక్రవారం నాడు ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాము, పూజ అనేది ఎక్కువగా చేస్తుంటాం. కానీ సోమవారము అనేటువంటిది కూడా ఐశ్వర్యప్రదం. యథార్థంగా సోమవారం నాడు మల్లె పువ్వులతోటి లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఒక దండ వేసి మల్లె పువ్వులతోటి అర్చన అనేది చేయటము. అంటే అష్టోత్తర శతనామావళి చదువుతూ ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః ఇలా మల్లె పువ్వులు ఉంచుకుని ఒక్కొక్క మల్లె పువ్వు లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం వలన, మల్లె పువ్వుల దండ అనేది సమర్పించడం వలన ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది యథార్థంగా. అలాగే శివపార్వతుల చిత్రపటానికి కూడా చక్కగా మల్లెపూల దండ అనేది సమర్పించటం వలన ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది నాన్న. ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్నవి సింపుల్ పరిహారాలు అనేవి చేసుకుంటుంటే డిఫరెన్స్ అనేది మీరు ప్రాక్టికల్గా చూడగలుగుతారు.
అలాగే సోమవారం నాడు లక్ష్మీ అమ్మవారికి మల్లె పువ్వులతో అర్చన చేసిన తర్వాత చక్కగా క్షీరాన్నము నైవేద్యం పెట్టాలి. క్షీరాన్నము అన్నప్పుడు వేడిగా అన్నము ఉన్నప్పుడు అందులో పంచదార వేసి కలిపి వేడివేడి పాలు అనేది అందులో పోయాలి. అంటే తెల్లగా ఉంటుంది క్షీరాన్నము అనేసరికి. అంటే బెల్లం వేసేసరికి కొంచెం రంగు మారుతుంది. బెల్లం వేసి పరమాన్నం చేయటం ఒక పద్ధతి, క్షీరాన్నము అన్నప్పుడు ఇది ఒక పద్ధతి. సో ఈ పరమాన్నము, ఈ క్షీరాన్నము అనేది సోమవారం నాడు నైవేద్యం పెడితే డెఫినెట్గా మీ అందరికీ కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఓకే, అందుకే క్షీరాబ్ది కన్యకు అని అంటున్నాం అమ్మవారిని. లక్ష్మీ అమ్మవారి. అవును, బాగా వివరించారమ్మా. ఒకసారి పర్యటన వివరాలు ప్రేక్షకులకి. తప్పకుండా. ఈ నెల 22వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే దైవిక వస్తువులు ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా డైరెక్ట్గా అక్కడికే వచ్చి, అంటే ప్రదేశం ఎక్కడ అనేది కాల్ చేసి కనుక్కోండి. మ్యాక్సిమం ఎప్పుడు ఉండేటువంటి ప్రదేశమే. సో ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. నేను ఈ నెల 22వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. ఓకే అమ్మా, ఇక మనం ఎప్పుడు మాట్లాడుకునే విధంగా కాంబో ప్యాక్ గురించి రెగ్యులర్ గా చెప్పుకున్నప్పటికీ ఇంకా ఎంతో మంది మిస్ అవుతూ ఉంటారు, చాలా మంది కూడా. ఒకసారి ఆ వివరాలు. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మరి తిరుపతి పర్యటన అనేది ఉన్నది కాబట్టి, అలాగే మరి ఆ తర్వాత కూడా దసరా నవరాత్రులు కాబట్టి కూడా ఎక్కువ మంది వస్తుంటారు. గణపతి నవరాత్రులు వాస్తవంగా దసరా నవరాత్రుల్లో ఎక్కువగా వస్తుంటారు. లలిత అమ్మవారి ఉపాసన కాబట్టి రోజుకు ఒక అలంకరణ అనేది కూడా ఆఫీసులో చక్కగా చేస్తూ ఉంటాము. అలాగే మూలా నక్షత్రం నాడు చిన్నపిల్లని తీసుకుని వస్తూ ఉంటారు మంత్రోపదేశం ఇప్పించడం కోసం. అది చాలా సంవత్సరాలుగా అలవాటు. పాత వాళ్ళు అంటే అప్పట్లో 15 ఏళ్ల క్రితం చిన్నపిల్లలుగా ఉన్నవాడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఏర్పడిన వాళ్ళు చక్కగా విత్ ఫ్యామిలీ వస్తూ ఉంటారు. సో అది మాత్రం అంటే నవరాత్రుల్లో కూడా ఎక్కువ మంది కలెక్ట్ చేసుకోవడానికి వస్తుంటారు కాబట్టి ఇది కొంతకాలం కొనసాగించడం అనేది జరిగింది. ఈ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది శ్రీచక్రము అని అంటే కొంతమందిలో ఇంకా ఒక భావన అనేది ఉంది, అమ్మో శ్రీచక్రము అని అంటే ఇంట్లో పెట్టకూడదు కదా అనుకుంటారు. కానీ నేను దాని టైటిల్ మాత్రమే అది పెట్టాను, శ్రీచక్రము అని, కలిసి వస్తుంది అని. దానికి ఎంతో పూజా ప్రాసెస్ అనేటువంటిది నేను నిర్వహించడమే జరిగింది. మీరు మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు. అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి బీరువా లాకర్లో పొందుపరిస్తే చాలు. ఒకటి ఏదైనా సరే మనసులో ఒక సంకల్పం అనేది అనుకోండి చాలు. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, విదేశీ యోగం కావచ్చు, స్వగృహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ విషయంగా కావచ్చు, ఏదైనా సరే మనసులో ఒక సంకల్పం అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి. శక్తి కంకణము అని అంటే దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది చేతికి అన్నమాట వేసేది శక్తి కంకణము అనేటువంటిది. అది వేసుకున్న విత్ ఇన్ డేస్లోనే మనసులో సంకల్పము, కోరిక నెరవేరిందమ్మా అని చెప్పేసి ఎంతోమంది తెలియజేస్తూ ఉంటారు. ఈ శక్తి కంకణం ధరించిన తర్వాత విదేశం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంఎస్ చేయడానికి. అంత అద్భుతంగా కలిసి వచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా ఇండియా వచ్చినప్పుడు కంపల్సరీ కనబడి వెళుతుంటారు నాకు. అలా మాత్రం చాలా మంది చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే అదొక నమ్మకం, విశ్వాసం రావటము, చక్కగా బొట్టి పెట్టించుకుంటారు, అమ్మగారు ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పేసి వచ్చి వెళుతూ ఉంటారు. అలా శక్తి కంకణము అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆకర్షణ శిల అని చెప్పేసి కూడా ఒక వస్తువు ఉంటుంది నాన్న, చాలా చిన్నగా ఉంటుంది, ఒక స్టోన్. కానీ అది అదృష్టకరమైన వస్తువుగా భావించి ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకుంటే అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి. అలా అది పెళ్లి చూపుల విషయం కావచ్చు, ఇంటర్వ్యూ విషయంగా కావచ్చు, అలా తీసుకువెళ్తుంటారు. అందులోనే భాగంగా మరొకటి అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఇస్తూ ఉంటాను. అది నెగటివ్ని తీసివేసేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. అదృష్ట ఐశ్వర్య కవచాలు అని సింహద్వారానికి కావచ్చు, లేదా లోపల ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ కాకుండా లోపలికి వచ్చిన తర్వాత సెకండ్ ఎంట్రన్స్ కూడా హ్యాంగింగ్ చేస్తారు. మెయిన్ ఎంట్రన్స్ కి హ్యాంగింగ్ చేశాక చాలా మంది ఎత్తుకుపోయారమ్మా అని చెప్పేసి నాకు విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఎక్కువ కాల్స్ వచ్చాయి. అమ్మగారు సింహద్వారానికి పెడితే తెల్లారేసరికి లేదమ్మా ఎత్తుకుపోయారన్నారు. సో మీరు కూడా భద్రంగా కాస్త సెకండ్ ఎంట్రన్స్ లో పెట్టుకోవడం చాలా చాలా మంచిది. అంటే సింహద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత బెడ్రూమ్ ఎంట్రన్స్ కావచ్చు, పూజ గది కావచ్చు, లేదా మరొక రూమ్కి వెళ్ళేది కావచ్చు, ఆ ఎంట్రన్స్ లో హ్యాంగింగ్ చేయండి. దానివల్ల అది నెగటివ్ అనేది లోపలికి రానియదు, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతుంది. ఎంతో మంది కూడా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉంటే భయభ్రాంతులకు లోనయ్యేది. ఎందుకో తెలియదమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళితే అంతా బాగుందంటారు, వాళ్ళు ఎక్స్రే కావచ్చు, స్కానింగ్ కావచ్చు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి, కానీ తినబుద్ధి కావట్లేదు అంటారు, పడుకోవాలని నిద్ర పట్టట్లేదు అంటుంటారు, చిక్కిపోతున్నామంటుంటారు.
వీటన్నిటికీ కూడా బలమైన కారణం ఏమై ఉండొచ్చు? అలాంటి బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చు, లేదు అనంటే దృష్టి దోషం ఏదైనా అయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఏదైనా తొక్కటం చేయటం వల్ల కూడా అవుతూ ఉండొచ్చు. అనేక కారణాల వల్ల మరి ఇలాంటి నెగటివ్ అనేది తొలగిపోయేందుకు చక్కగా అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేటువంటివి చక్కగా సపోర్ట్ చేస్తాయి నాన్న. అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయం. ఎందుకంటే వాస్తుపరంగా ఎటువంటి లోపం అనేది ఉన్నా, వాస్తు దోషం అనేది ఉన్నా, అలాగే ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా, గృహంలో శుభాది కార్యక్రమాలు జరగాలి అన్నా, శుభవార్తలు వినాలి అనన్నా అది చక్కగా సపోర్ట్ చేస్తుంది మత్స్య యంత్రము అనేది. ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో నేను అందించేటువంటి ఆ మత్స్య యంత్రాన్ని అందులో పెట్టి దాని నిండా నీళ్లు పోసి ఉంచండి, మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. చాలామంది కూడా తెలియజేశారు, బయట మార్కెట్లో తీసుకున్నామమ్మా, ఇలాంటి ఫలితము అనేది మాకు కనిపించలేదు, కానీ మీ చేతుల మీదుగా తీసుకునేటువంటిది మాత్రం నిజంగానే మేము చాలా మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాము అని చెప్పేసి తెలియజేశారమ్మా. ఇవి కాకుండా ఈ 5 కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి చాలా తక్కువగా అందరికీ కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయించడం జరిగింది. ఇవి కాకుండా సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. సర్వం సిద్ధించే మాల అంటే నెగటివ్ అనేది తొలగిపోతుంది. చాలామంది కూడా ఈ ఏమంటే వాడంతటా వాళ్ళగా వచ్చి వేయించుకుని వెళతారు. ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది అంటే కొంతమంది డ్రింక్కి బానిసైపోతూ ఉంటారు. వాడు నేను తాగటం మానేయాలి అని అనుకుంటారుట, కానీ అది మానలేకపోతుంటారు. వాళ్ళకిగా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్తుంటారు, పాప నాకు అదొకటి సంతోషం ఇస్తుంది, నాకు మానాలని ఉంటుందమ్మా కానీ మానలేకపోతున్నా అన్నవాడు సర్వసిద్ధిమాల ధరించిన తర్వాత కొంచెంగా మాకుగా మేము మానేమమ్మా అన్నారు. అదొకటి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ ఒక్కడి విషయం కాదు, వాళ్ళ మీద ఆధారపడి మరి కుటుంబం మొత్తం కూడా ఉంటుంది. సో తను ఒక్కడే ఆనందం కోసం చూసుకుంటే కుటుంబ సభ్యులందరూ సఫర్ అయిపోతున్నారు. అది వాళ్ళు గుర్తించగలగడం ఒకటి విశేషం. వాడు ఎవరికిగా వాళ్ళు గుర్తించడం అనేటువంటిది కూడా చాలా గొప్ప అది. అయితే వాళ్ళకుగా వాళ్ళు వచ్చి అది కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే ఈ దైవిక వస్తువులు, దైవిక సంపద అనేటువంటివి ఇంకా అనేకం ఉంటాయి. అంటే జాతక పరంగా పరిశీలన చేసి ఆ తర్వాత అందచేయడం అనేది జరుగుతుంది. అది ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, నేమాలజీ అని అంటాం. ఒక వ్యక్తి యొక్క పేరును బట్టి కూడా జాతకం అనేది ఉంటుంది నాన్న. అందుకే చిన్నపిల్లలకు పేరు పెట్టించుకునేటప్పుడు లేదా వాడు ఆల్రెడీ పేరు పెట్టిన తర్వాత అయినా ఒకసారి అప్రోచ్ అవుతే ఆ నేమ్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది చూడటం జరుగుతుంది, సరి చేయటం. ఒక అక్షరాన్ని యాడ్ చేయటమా, డిలీట్ చేయటమా. కొంతమంది యాడ్ చేస్తే చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి, అలా ఎబ్బెట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఎక్కడైనా సరే వస్త్రం కొంచెం ఇలా కుర్రు పట్టింది, చినిగింది అన్నప్పుడు దాన్ని డార్నింగ్ చేయటం ఒక పద్ధతి ఉంటుంది, రఫ్ పోయటం ఒక పద్ధతి ఉంటుంది. అలా రఫ్ పోసినట్టు కనబడకుండా డార్నింగ్ చేసినట్టు నీట్ గా ఉండేలా, పొందిగ్గా పద్ధతిగా ఉండేలా ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేయటమా, డిలీట్ చేయటమా, అది కూడా అవసరమైతే. అయితే ఆ విధంగా పేరు మార్చుకున్న తర్వాత, మార్చడం అంటే అక్షరాన్ని, అంటే నేమ్ అదే నేమ్ ఉంటుంది, పేరు ఆ పేరే ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత స్పెల్లింగ్ కరెక్షన్ చేసిన తర్వాత అత్యద్భుతంగా ఉన్నవాడు చాలామంది ఉన్నారు. చదువులో రాణించినటువంటి వాళ్ళు. చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవ్వరు కూడా దోచికెళ్ళలేని సంపద అనేది చదువు ఒక్కటే. అందుకని అలాంటి చదువు ఒకటే మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. దానికి ఆ ఒక్కటే అని కాదు, ఎప్పుడైనా సరే పేరు అనేది ఎలా ఉందనేది కూడా చూడడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చాలా బాగా వివరించారు. అమ్మ మాటల్లో విన్నాం కదా మరి కాంబో ఆఫర్ గురించి. మరి సెప్టెంబర్ 22వ తారీఖు మరి తిరుపతిలో ఉంటున్నారు. అండ్ ఇక్కడ కావాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదే నంబర్స్కి. లేదు తిరుపతికి వస్తున్నారు కాబట్టి అంత దూరం నుండి హైదరాబాద్ రానే వాళ్ళు మీరు అక్కడ కూడా కలిసి ఆ కాంబో ఆఫర్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక వారాహి కిట్ వివరాలు వివరిస్తారా? తప్పకుండా. వారాహి యంత్రము కిట్ అనేసి, అంటే యంత్రం అనేసరికి అమ్మగారు వారాహి యంత్రం కిట్ ఇంట్లో పెట్టద్దంటున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ మంది భావిస్తూ ఉన్నారు, భయపడతారు వాస్తవంగా. కానీ దీనికి అది కాదు. ఎందుకంటే ఆ వారాహి యంత్రం కిట్ అనేది ఎందుకు అది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే, దానిపైన 4 వైపులా కూడా మూలలకి 4 సైడ్స్ కూడా ఇంకా కొంచెం కొన్ని రకాల మణులు అనేవి కూడా పొదగబడి ఉంచడం అనేది జరిగింది. మధ్యలో దృష్టి దోష నివారణకి అని చెప్పేసి కూడా మరొక వస్తువుని పెట్టడం జరిగింది. సో దీని వల్ల ఏమవుతుందంటే నెగటివ్ అనేది పోతుంది. ఎవరైనా సరే ఏదైనా సరే మన మీద చేతబడి చేశారేమో అన్న భయము భావన ఉంటే అది తొలగిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ విషయం కావచ్చు, ఎక్కడైనా ఏమైనా తొక్కామో అన్న విషయం కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కోర్టు సంబంధితమైనటువంటివి, అంటే చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. అనవసరంగా కోర్టు కేసుల్లో ఇరికామమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు.
అలాగే అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి తగాదాలు ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనేక మరి దోషాలు కావచ్చు, అది ఏ కారణం చేత అనేది కానీ సమస్య బాధపడుతుంటారు. చాలా మంది కూడా ఈ సమస్యలతోటి సఫర్ అవుతూ ఉంటారు. ప్రధానంగా కోర్టు సమస్య కావచ్చు, అలాగే అనవసరమైన వివాదాలు విషయంగా కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి పొందాలి అనన్నా, మరి చక్కగా విద్యలో రాణించాలి అన్నా, విదేశీ యోగం కలగాలన్నా, స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అనన్నా, చక్కని సంబంధం కుదరాలి అన్నా, చక్కని సంతానం కలగాలి అనన్నా, అన్నిటికీ కలిపి ఇది చక్కగా దీనికి ఎంతో శక్తి ధారపోసినటువంటి అద్భుతమైన దైవిక సంపద ఇది వారాహి యంత్రం కిట్ అనేటువంటిది. అందులో ఏంటంటే ఆర్థికంగా కలిసి రావటానికి, అంటే అందులో 4 సైడ్స్ పొదగబడినటువంటి మణులు అనేటువంటివి వ్యాపారంలో అధిక లాభాలు గడించడానికి, గౌరవప్రదంగా డబ్బు సంపాదించడానికి. డబ్బు అనేది సహజంగా సంపాదిస్తూనే ఉంటారు, కానీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా, గౌరవ మర్యాదకు లోటు లేకుండా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి డబ్బు సంపాదన అనేటువంటిది ఎప్పుడు గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా నీతి నిజాయితీగా సంపాదించాలని కోరుకుంటుంటారు. ఆ సంపదే అంటి పెట్టుకొని ఉంటుంది వాళ్ళని. అలాంటి సంపాదన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే వీటన్నిటికీ కూడా చక్కగా సపోర్ట్ చేసేలా వ్యాపారంలో అధిక లాభాలు గడించాలి అని చెప్పేసి గ్రహ బాధలు, గ్రహ దోషాలు తొలగిపోవటానికి ఈ విధంగా ఏంటంటే అనేక బాధలు పడుతుంటారు. వాటికి గల ప్రధాన కారణము గ్రహాలు ఇబ్బంది పెట్టటము. సరే, అలాంటి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా వీళ్ళకు మేలు జరిగేలా ఉండేలా మరి వీటికి ఎంతో శక్తిధార పోసినటువంటి అద్భుతమైన దైవిక సంపదన వారాహి యంత్రం కిట్ అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మీ అందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పేసి భావించి ఇలాంటివి నేను కొన్ని మాత్రమే మీ ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ విషయం మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయం. ఎందుకంటే విజయ మార్గం ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. స్టార్టింగ్లో బిగినింగ్లో 14-15 సంవత్సరాల క్రితము శ్రీచక్రం అన్న ఈ దైవిక వస్తువుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కొన్ని వేల మంది కావచ్చు కలెక్ట్ చేసుకొని, అమ్మగారు ఇది పొందుపరిచిన తర్వాత మీరు చెప్పినట్టుగా బీరువాలో పెట్టిన తర్వాత మా పిల్లల వివాహమైంది, అలాగే సొంత ఇల్లు కట్టుకున్నాము, పిల్లలకు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు, విదేశం వెళ్ళారు, ఈ విధంగా ఫీడ్బ్యాక్ చాలామంది ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఈ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కూడా అంత అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. దీనికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మీరు ఇది కలెక్ట్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది కూడా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు తెలియచేయడం జరుగుతుంది. ఓకే, చక్కగా కాంబో ఆఫర్తో పాటు కాంబో ప్యాక్తో పాటు వరాహి కిట్ గురించి మరి అమ్మ మాటల్లో మరి కావాల్సిన వాళ్ళు మీరు చక్కగా కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మీరు నేరుగా మీ సమస్య ఏదో నివేదించుకొని అవి తీసుకోవచ్చు. ఇక అమ్మ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, చదువులు ఇంకా మళ్ళీ 3 నెలలు అయితే ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. అంటే పిల్లలు ముఖ్యంగా చదివింది గుర్తు పెట్టుకోవాలి, కాన్సన్ట్రేషన్ పెరగాలి, వాక్చాతుర్యం బాగుండాలంటే ఏం చేయాలి అంటారు? వాళ్ళకి సరస్వతి కటాక్షం కోసం అని చెప్పేసి ఎవరు దోచుకెళ్ళలేని సంపద అనంటే విద్య ఒకటే. తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించవలసిన ఆస్తిపాస్తులంటే కూడా విద్య. ఆ విద్య అనేది కనుక ఉంటే ప్రపంచంలో, విశ్వ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవప్రదంగా డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే మనశ్శాంతి అనేటువంటిది కూడా ఉంటుంది. బాగా హైఫైగా చదువుతూ ఉంటారు. అంత బాగా చదివిన తర్వాత కూడా సెటిల్ అవటం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది వాడు చదివే చదువుకి చేస్తున్నటువంటి ప్రొఫెషన్కి సంబంధం ఉండదు. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే అసలు వాడు చదివిన గ్రూప్ ఏంటి, వాడు చేస్తున్నది ఏమిటి అనేది కూడా చాలా మంది కూడా ఉంటూ ఉంటారు ఆ విధంగా. అలా కాకుండా చక్కగా మీరు గౌరవప్రదంగా విద్యలో రాణించటానికి, అలాగే మరి తల్లిదండ్రులు తమ పిల్లలకి తప్పనిసరిగా అందించవలసినటువంటిది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది, అది అందరికీ కూడా అందుబాటులో ఉండేలానే నిర్ణయించడం జరిగింది. ధర అనేటువంటిది కూడా పెద్ద ఎక్కువది కూడా కాదు. ఎందుకనంటే అందరినీ దృష్టిలో ఉంచుకొని పిల్లలందరూ కూడా సక్సెస్ అవ్వాలి, విద్యలో రాణించాలి అన్న సదుద్దేశంతో ఒక అమ్మగా అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది డైరెక్ట్గా వస్తే నేనే బొట్టు పెట్టి లాకెట్ కడతా. లేని పక్షంలో మరి కొరియర్ చేయటమో లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ చేయటమో ఇలా జరుగుతుంది. అందులో కొంచెం కుంకుమని కూడా పంపిస్తాను. ఆ కుంకుమ ధరించి వాళ్ళు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది
కట్టుకుంటూ ఉంటారు. ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ తీసుకున్న తర్వాత నాకు ఈ వారంలో కూడా ఎక్కువ మంది తెలియజేశారు, అమ్మగారు నేను ఎప్పుడో 9 ఏళ్ల క్రితం కట్టించుకున్నాను, 14 ఏళ్ల క్రితం కట్టించుకున్నాను అని చెప్పేసి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. ఇప్పుడు ఆ లాకెట్ ఎన్ని సంవత్సరాలైనా ధరించొచ్చా? ఎంత కాలమైనా ఉంటుంది. కొంతమంది ఒక సెంటిమెంట్ కూడా, అది ఏదైనా సరే మిస్ప్లేస్ అయిపోతే మళ్ళీ వచ్చి కట్టించుకుంటుంటారు. తప్పనిసరిగా వాళ్ళకి అదొక సెంటిమెంట్ అవుతుంది. అంటే అంత అద్భుతంగా కలిసి వస్తున్నది. అలా ఏంటంటే ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది బుధగ్రహానికి సంకేతంగా అన్నమాట. మరి బుధుడు తెలివితేటల్ని, జ్ఞానాన్ని అందిస్తాడు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, ప్రతి ఒక్కరు వాస్తవంగా తెలియగల వాళ్ళే. దాన్ని ఉపయోగపెట్టుకునే విధానంలో ఉంటుంది. అది కరెక్ట్ సమయానికి కరెక్ట్ గైడెన్స్ని ఇచ్చేటువంటిది, అద్భుతమైన శక్తివంతమైనటువంటిది ఈ లాకెట్ అనేది, ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది. మ్యాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా కలెక్ట్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు కూడా అది ఒకటి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చిన్న పిల్లల దగ్గర నుంచి, అక్షరాభ్యాసమైన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా ధరించవచ్చు. అది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాడు కూడా ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తుంది. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా చక్కగా ధరిస్తారు. పాజిటివ్ రిజల్ట్ తెలియజేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా తెలియజేస్తారు కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా తెలియజేశారు, బాగుందమ్మా అని చెప్పేసి. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఇక చివరిలో మా అందరం కూడా కోట్లాది ప్రేక్షకులు ఎదురు చూసే విషయంలో మంచి మాటలు భాగంగా ఈరోజు ఏం పంచుకుంటున్నారు? తప్పకుండా తెలియజేస్తాను. ఈరోజు తెలియజేసేటువంటిది మంచి మాట అనేది మ్యాక్సిమం పీపుల్ ఆచరిస్తూ ఉంటారు. ఎందుకనంటే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అభిమానులు చాలామంది కూడా మరి ఇది ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ రెమెడీస్ చేస్తున్నా ఉన్నారు, సక్సెస్ అయ్యామని చెప్పేసి చెప్తారు. ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగం అలా సడన్ పక్కన పెట్టేస్తే అది ఎంత బాధాకరమో, కానీ వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిహారాలు చేసిన తర్వాత అద్భుతంగా కలిసి వచ్చిందమ్మా అని అన్నారు. అలాగే కొంతమంది రేపు పౌర్ణమికి చంద్రగ్రహణం ఉంది అని చెప్పేసి భయపడుతున్నారు, కానీ వాస్తవంగా లేదు. ఎందుకు తెలియజేస్తున్నానంటే మరి ఇక్కడ వాళ్ళు చాలా మంది కూడా చాలా కాల్స్ వచ్చాయి, అమ్మగారు ఏంటి పౌర్ణమికి చంద్రగ్రహణం ఉందా అని. వాస్తవంగా భారతదేశంలో లేదు చంద్రగ్రహణం అనేది, భారతదేశంలో అయితే లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి ఈ పౌర్ణమి తిథికి చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియచేస్తాను నాన్న. ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజున కాచినటువంటి పాలల్లో కొద్దిగా పట్టిక బెల్లము అనేది వేసి, అందులోని యాలక్కాయలు కూడా దంచి ఆ పౌడర్ని కూడా వేసి చంద్రుడికి చూపించండి. రాత్రిపూట చక్కగా చంద్రుడికి చూపించండి. కాచిన పాలల్లోనే పట్టిక బెల్లము దంచి వేసి యాలక్కాయ పొడుం కూడా వేసి చంద్రుడికి చూపించి ఆ పాలని ఇంటి లోపలికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థంగా తీసుకోవడం మంచిది. ఆ తర్వాత చంద్రుడికి చూపించి వచ్చి చంద్రదర్శనం అయిన తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా ఎవరైనా సరే లలితా సహస్రనామావళి చదువుకోవడం చాలా చాలా మంచిది. చంద్రదర్శనం చేసుకొని లోపలికి వచ్చి లలితా సహస్రనామావళి చేయటము అనేటువంటిది, మాత్రం చదవటము అనేటువంటిది అద్భుతమైన పరిహారం నాన్న. అది ఈ ఒక్కదానికి ఆ ఒక్కదానికి అనేమీ కాదు, అది మీరు చదివి చూడండి, ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఈ విధంగా చేస్తున్నారంటే ఒక 21 పౌర్ణమిలో వచ్చేసరికి మంచి మంచి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వాస్తవంగా ఇది అనుభవంగా కూడా తెలియజేస్తున్నా. నాకైతే ఎప్పుడు అలవాటు, రెగ్యులర్గా అన్నమాట, బాగా అలవాటు. శుక్లపక్ష చంద్రుడిని చూడడము, తర్వాత లలితా పారాయణ చేయడం అనేది అయితే అలవాటు. నేను మ్యాక్సిమం ఇది ఇప్పుడని కాదు, ఓ 10-12 సంవత్సరాల క్రితం కూడా తెలియజేశాను. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, అంతకంటే ఏం లేదు. ఇప్పటికి నేను చాలాసార్లు తెలియజేశాను, మరొకసారి ఒక అమ్మగా చెప్తున్నాను. చక్కగా లలితా సహస్రనామావళిని చదవండి నాన్న. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు అనేటువంటిది పొందగలుగుతారు. ఓకే, విజయ మార్గం కార్యక్రమం ద్వారా అమ్మ మాటల్లో ఎన్నో అద్భుతమైన పరిహార మార్గాలు, అలాగే మంచి మంచి విషయాలు మరి అమ్మ మాటల్లో విన్నాం కదా. మరి కావాల్సిన వాళ్ళు అమ్మ 22వ తారీఖు తిరుపతి పర్యటనలో ఉంటున్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మరి తిరుపతి వాసులు, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అపాయింట్మెంట్ కొరకై స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. మీరు నేరుగా అమ్మతో మాట్లాడవచ్చు లైవ్ అనంతరం. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1